హే! ఏంటి బెలూన్స్ కొట్టేస్తుంది అనుకుంటున్నారా? ఏంటో గెస్ చేసేయండి. నాకు తెలిసి మీ అందరికి కూడా తెలిసుంటది. బెలూన్స్ దేనికి కొట్టేస్తాం మనం? బర్త్‌డే సెలబ్రేషన్ చేయడానికి. ఈ బర్త్‌డే సెలబ్రేషన్ డెకర్ అయితే మేమే చేసేసాము. సో, చూసేద్దురు గానీ మీరైతే చివరి వరకు వీడియో అయితే చూసేయండి. మనమైతే బెలూన్ కాంబినేషన్ వైట్, బేబీ పింక్ అండ్ గోల్డ్ కలర్స్ అయితే తీసుకున్నాం. సో, చూసేసారు కదా! 2 బెలూన్స్‌ని అయితే ప్రెజెంట్ కట్టేసాం. ఇప్పుడు గోల్డ్ బెలూన్స్ అయితే ఊదేస్తున్నాం. కూడా పంపింగ్ అయిపోయిన తర్వాత 2 కలిపి కట్టేసాం. ఇప్పుడు ఆల్రెడీ మనం వైట్ కలర్, బేబీ పింక్, 2 గోల్డ్ అని చెప్పేసాం కదా! ఇప్పుడు అవైతే బెలూన్స్ ఊదడం అయితే అయిపోయింది. ఇప్పుడు వాటిని మేము సెట్ చేసేస్తున్నాం. మీరైతే చూసేస్తుండి. మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పుడు కాంబినేషన్ ఎలా వస్తుందో. సో, ఇప్పుడు మేమైతే బెలూన్ని కట్టడానికి రెడీ అయిపోయాం. ఈ కలర్ కాంబినేషన్లో అయితే మేము బెలూన్ని కట్టేసాం. మేమైతే ఒక థీమ్ బేస్డ్గా అయితే ప్లాన్ చేసాం. మీరైతే చూసేయండి. ఇప్పుడు మేము చేసిన డెకర్ అయితే ఎలా ఉందో మీ చిన్న కమెంట్ రూపంలో అయితే తెలియచేయండి. నో బర్త్డే మీకు అర్థమైపోయి ఉండాలి కదా వీడియో చూస్తుంటే. సో, పాపకి సెకండ్ బర్త్డే జరుగుతుంది. సో, అక్షర సెకండ్ బర్త్డేకి అయితే మేమైతే దగ్గరుండి దానికి చాలా మంచిగా చేసామని నేనైతే అనుకుంటున్నాను. బర్త్డే అంటే చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టపడేది వాళ్ళకి ఏమేమి గిఫ్ట్లు ఇస్తామా అని చూస్తారు. సో, ఇప్పుడు మీరైతే చూసేయండి వాళ్ళకి ఎన్ని గిఫ్ట్లు ఇచ్చామో అనేది. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు ఇష్టపడే గిఫ్ట్లనే ఇచ్చేసాం. ఇంకా ఇప్పుడు అక్షరాన్ని బర్త్డేకి అయితే తీసుకొని వచ్చేస్తాం. అలా పూలు చల్లుకుండా దానిని తీసుకొస్తే అది చూడండి ఎంత ఆనందపడుతుందో. నాకైతే భలే ముచ్చటేస్తుంది. అలా చల్లకుండా తీసుకువెళ్తే దాన్ని బర్త్డే డెకర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాం. ఇంకా ఇప్పుడు అది బెలూన్ పట్టుకున్నప్పుడు చుట్టూ వచ్చి అందరూ దానికి బెలూన్స్ వేస్తుంటే అసలు అది చూడండి ఎంత నవ్వుతుందో. అసలు అబ్బా క్యూట్ ఉంది కదా అండి పాప అయితే మాత్రం. అలా బెలూన్స్తో ఆడుకున్న తర్వాత ఇక కేక్ కటింగ్ అయితే రెడీ చేసేసాం. ఇప్పుడు పాప కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది. వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఇప్పుడు అక్షర అయితే కేక్ కట్ చేయబోతుంది. వాళ్ళ పేరెంట్స్ కట్ చేపించిన తర్వాత బావ మరదలు ఇద్దరు కలిసి ఈ కేక్ని ఏం చేస్తారా అనుకున్నాను. ఇద్దరు కటింగ్ చేసి ఒకరికొకరు తినిపించుకోకుండా ఎవరిది వాళ్ళే తింటున్నారు. నాకైతే భలే నవ్వొచ్చిందండి. మీకు కూడా అనిపించిందా అలానే? ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ నాయనమ్మ తాతయ్య, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, వాళ్ళ పెద్ద మేనత్త మామ, చిన్న మేనత్త మామ, వాళ్ళ పిన్ని బాబాయ్, ఆ తర్వాత పిల్లలు నలుగురు కలిసి దిగారు. అక్షర వాళ్ళ నాన్నతో వాళ్ళ ఇద్దరు మేనత్తలు, ఇక కమ్యూనిటీలో వచ్చిన పిల్లలు, ఆ కమ్యూనిటీలో వచ్చిన ఆంటీలు వాళ్ళందరూ పాపకు అక్షింతలు వేసి ఇక హారతి అయితే ఇచ్చాము. సో, ఈ విధంగా అయితే అక్షర బర్త్డే అయితే జరిగిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ ఇక ఫుడ్ అయితే అరేంజ్ చేసేసి ఫుడ్ అయితే పెట్టేశాము. చిన్న పెద్దవాళ్ళకైతే ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాము. చిన్న పిల్లలకైతే ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో చూసేశారు కదా ఏమేమి ఇచ్చామో అనేది. ఈ విధంగా అయితే అక్షర సెకండ్ బర్త్డే జరిగిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.